నమస్తే వెల్కమ్ టు హలో స్వతంత్ర. సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో సందేహాలున్నాయా? కౌన్సిలింగ్ ప్రొసీజర్కు సంబంధించి గైడెన్స్ కావాలా? పరీక్షల అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి? వెబ్ ఆప్షన్స్ ఎంపికలో సందేహాలేంటి? మీ సందేహాలకు సమాధానాల కోసం స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఫౌండర్ దిలీప్ సమాధానాల కోసం కింది నెంబర్లకు కాల్ చేయండి. ఇక ప్రస్తుతం దిలీప్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి దిలీప్ గారు. నమస్కారం. దిలీప్ గారు, ఇక చెప్పండి, ఆ స్టూడెంట్స్ అనగానే ముందుగా ఎగ్జామ్స్ దగ్గర నుంచి కూడా చాలా టెన్షన్స్ పడుతూ ఉంటారు. ఏ గ్రూప్ తీసుకుంటే ఫ్యూచర్లో బాగుంటుంది, సర్టిఫికేషన్ దగ్గర నుంచి కూడా పూర్తిగా ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా స్టూడెంట్స్కి అనేక రకాల సందేహాలు ఉంటాయి. మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ముందుగా ఈరోజు విద్యార్థులకు తర్వాత సమాజంకు ఈరోజు ఏదైతే దేశ భవిష్యత్తు 4 గోడల మధ్యలోనే నిర్మాణం అవుద్దని చెప్పేసి అనేక మంది మేధావులు చెప్పిన సందర్భాలు మనం విన్నాం. అటువంటి విద్యార్థులకు కెరీర్ ఉపయోగపడడం కోసం ఈరోజు స్వతంత్ర న్యూస్ ఛానల్ వాళ్ళ సందేహాలను నివృత్తి చేయడం కోసం ఈరోజు ఈ షో నిర్వహించడం నిజంగా ఆనందదాయకం. నిజంగా నేను ముందుగా వారిని స్వతంత్ర న్యూస్ ఛానల్ యాజమాన్యాన్ని ఇటువంటి కెరీర్ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టినందుకు గాను నేను అభినందిస్తూ ఉన్నాను. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే సంవత్సర కాలం అంతా కూడా 365 డేస్ చదువుకుంటూ ఉంటారు. అల్టిమేట్గా ఇప్పుడున్న పరిస్థితుల లోపల వాళ్ళ కెరీర్ అంతా కూడా ఏడాది చివరన పెట్టేటువంటి ఎగ్జామ్ కావచ్చు, లేకపోతే 2-3 సంవత్సరాలు చదువుకున్న తర్వాత రాసేటువంటి ఎంట్రన్సే ఈరోజు కులమానంగా కనిపిస్తూ ఉంది. మరి అటువంటి ఎంట్రన్స్ కావచ్చు, అటువంటి ఫైనల్ ఎగ్జామ్స్ ఏ రకంగా రాయాలి, ఏ రకంగా ప్రిపేర్ కావాలి, తర్వాత వాళ్ళ కెరీర్ని ఏ రకంగా బిల్డప్ చేసుకోవాలి అనేది కొంతమంది అంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సరైన అవగాహన లేక స్కిల్ ఉన్నప్పటికీ, సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా సరైన అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతూ ఉన్నారు. బేసిక్గా ఈరోజు మేము కూడా జేఎన్టీయూ లాంటి యూనివర్సిటీ లోపల స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం అనే ఒక కామన్ ప్లాట్ఫామ్ను ఎటువంటి రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా కేవలం స్టూడెంట్ యొక్క రైట్స్ కావచ్చు, లేకపోతే స్టూడెంట్ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ను వాళ్ళ లోపల నిర్మాణం చేయడం కోసం ఎస్టాబ్లిష్ అయినటువంటి స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ఈ ఆర్గనైజేషన్. అయితే మేము కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి ఈరోజు వరంగల్ జిల్లా లోపల ఒక అమినాపురం అనే ఒక గ్రామం నుంచి వచ్చినటువంటి విద్యార్థిని ఈరోజు నేను జేఎన్టీయూలో పిహెచ్డి చేస్తూ ఉన్నాను. అంటే మా పేరెంట్స్ కూడా చదువుకోలేదు, సరైన అవగాహన లేక కొంత చదువుకున్న పేరెంట్స్ లాగా గైడెన్స్ ఇవ్వలేకపోయారు. అటువంటి పరిస్థితి మిగతా విద్యార్థులు ఎవరు కూడా ఎదుర్కోవద్దు. మనకున్నటువంటి నాలెడ్జ్ని, విద్యను నలుగురికి పంచడంలో తప్పులేదు. వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేయడం లోపల మన నాలెడ్జ్ ఉపయోగపడితే తప్పేంటి అని చెప్పేసి మేము ఈ స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం తరఫున ఈ హెల్ప్ లైన్ని పెట్టాము. ఎందుకు అంటే చాలామంది విద్యార్థులను ఇప్పుడు ఈ దాదాపు 2010 నుంచి క్రియాశీలక విద్యార్థి పాలిటిక్స్ లోపల మేము ఉన్నాము. స్టూడెంట్ ఫోరం అనేది, ఈ ఫౌండేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు ఎందుకు స్టార్ట్ చేశారు? ముఖ్యంగా ఈ స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం అనేది 2023వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అంటే సాధారణంగా గతంలో చాలామంది ఇప్పుడు ఇంజనీరింగు లేకపోతే డిఫరెంట్ ఫీల్డ్స్ లోపల ఎంచుకుంటూ ఉండేది. అంటే చాలామంది ఈ మధ్య కాలంలో చూస్తుంటే కేవలం ఏదో ఒక డిపార్ట్మెంటు లేకపోతే ఒక రంగానికే పరిమితం అవుతూ ఉన్నారు. అంటే వాళ్ళకు డిఫరెంట్ అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి స్కిల్ ఏంది, లేకపోతే వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంకుకు ఏ కాలేజ్ వస్తుంది, ఏ కోర్స్ చదువుకుంటే బాగుంటుంది, బయట మార్కెట్ లోపల ఎటువంటి కోర్స్కి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయి, కాకపోతే మనం ఏ కోర్స్ తీసుకోవాలి, ఇటువంటి సందేహాలను నివృత్తి చేసేటువంటి ప్లాట్ఫామ్ లేదు. సాధారణంగా ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు ఎంపీసీనో బైపీసీనో టీచర్లు టీచ్ చేస్తున్నారు, లేకపోతే ఇంజనీరింగ్కి పోతే కంప్యూటర్ సైన్సో, మెకానికలో, సివిలో, ఎలక్ట్రికలో ఇట్లా అంటే ఎవరి సబ్జెక్టు వాళ్ళు గైడ్ చేస్తున్నారు తప్పితే అసలు ఇది ఎందుకు తీసుకోవాలి, ఈ కెరీర్ ఆప్షన్ నువ్వు ఇంజనీరింగ్ ఎందుకు తీసుకోవాలి, లేకపోతే ఎల్ఎల్బి ఎందుకు చదవాలి, లేకపోతే ఫార్మసీ ఎందుకు చదవాలి, దాని కారణంగా నీ కెరీర్ ఏ రకంగా ఉంటుంది, లేకపోతే అసలు నీకున్నటువంటి స్కిల్కు నీకు ఏ కోర్స్ అయితే బాగుంటుంది, ఇటువంటి గైడెన్స్ ఎవరు కూడా ఇవ్వట్లేరు. అందుకోసము అసలు రూరల్ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే బలహీన వర్గాల విద్యార్థులకు ఇటువంటి కెరీరు అవగాహన ఎవరైతే పొందలేకపోతుండ్రో అటువంటి విద్యార్థులకు సపోర్ట్గా ఈరోజు స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం నిలబడ్డది. అందుకోసమే ఈరోజు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మాకు స్టూడెంట్ ఇప్పుడున్న జెన్జీ ఈ సమాజం లోపల అందరూ కూడా సోషల్ మీడియా ద్వారానే మిగతా వాళ్ళని కాంటాక్ట్ అయ్యే
పరిస్థితి ఉంది. అందుకోసమే మేము కూడా స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజీని ఎస్టాబ్లిష్ చేసి తర్వాత మేము జేఎన్టీయూలో ఒక యాక్టివ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్గా విద్యార్థులకు ఏ సమస్యలు ఉన్నా ఆ ఇన్స్టా పేజీని కావచ్చు లేకపోతే క్యాంపస్ లోపల ఉన్నటువంటి మా యాక్టివిస్టులను అప్రోచ్ అయినప్పుడు మేము వాళ్ళ సమస్యలను అర్థం చేసుకొని సాల్వ్ చేయడం లోపల మేము వాళ్ళకు కెరీర్ గైడెన్స్ ఇవ్వడం లోపల మేము సక్సెస్ అవుతూ ఉన్నాము. ఎలా సక్సెస్ అవుతున్నాము అంటే ఈ మధ్యకాలంలో మీరందరూ చూస్తూ ఉండొచ్చు, వివిధ పత్రికల లోపల లేకపోతే న్యూస్ ఛానల్ లోపల కూడా వచ్చింది. ఏవైతే ఎంసెట్ కావచ్చు, పీజీ సెట్ కావచ్చు, ఈసెట్ కావచ్చు, లేకపోతే ఐసెట్ కావచ్చు, డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లోపల లొకేషన్ను పొందుపరిచిల్లు, క్యూఆర్ కోడ్ ద్వారా సెంటర్ లొకేషన్ను పొందుపరిచిల్లు. గతంలో మనం అనేక సందర్భాల్లో మీరు చదువుకున్న సందర్భాల్లో కూడా ఒక ఎగ్జామ్ సెంటర్కు రీచ్ కావడం లోపల ఒక 1 minute లేట్ అయింది, 2 నిమిషాలు లేట్ అయింది. అటువంటి సందర్భాల లోపల వాళ్ళు ఎగ్జామ్ మిస్ అయిపోయారు. పాపం సంవత్సర కాలం కష్టపడి రాత్రి పగలు నిద్ర లేకుండా చదివి ఒక 1 minute ఆలస్యమైన కారణంగా వాళ్ళు ఎగ్జామ్ మిస్ అయ్యారు. ఎందుకు మిస్ అయ్యారు అంటే సేమ్ చాలా వరకు హైదరాబాద్ లోపల తెలంగాణ లోపల బ్రాండ్ పేరు మీద జరుగుతూ ఉంటాయి. సపోజ్ ఒక కాలేజు అంటే మీ పేరు తీసుకోవడం తప్పులేదు అంటే సపోజ్ ఒక మల్లారెడ్డి కాలేజో సిఎంఆర్ కాలేజో అంటే అన్ని కాలేజీలకు మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లేకపోతే సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లేకపోతే అనురాగ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈ రకంగా సేమ్ ఒకటే పేరుతో లేకపోతే శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, నారాయణ జూనియర్ కాలేజ్ అంటే కార్పొరేట్ విద్యా సంస్థలు తెలంగాణ విద్యారంగాన్ని శాసిస్తున్నాయి. అందుకోసమే బ్రాండ్ పేరు మీద వాళ్ళ విద్యా వ్యాపారం నడుస్తూ ఉంది. అయితే సేమ్ పేరుతో ఉన్న కారణంగా ఒక కాలేజ్ బదులు ఇంకో కాలేజీకి పోయి ఈ కాలేజ్ నుంచి ఆ కాలేజీకి పోయే క్రమం లోపల సమయం ఆలస్యమై వాళ్ళు సెంటర్కు రీచ్ కాక వాళ్ళ సంవత్సర కాల కష్టాన్ని వృధా అయిన సందర్భాలను మేము చూసినాం మా కళ్ళతోని. అరే ఎందుకు దీన్ని మనం ఎందుకు అడ్రస్ చేయొద్దు, అసలు సెంటర్ లొకేషన్ని హాల్ టికెట్లోనే క్యూఆర్ కోడ్ రూపంలో పెడితే దాన్ని ఈరోజు వాళ్ళు ఆ క్యూఆర్ కోడ్ ద్వారా వాళ్ళు సెంటర్ రీచ్ అవుతారు కదా, అల్టిమేట్గా మన పర్పస్ సాల్వ్ అవుతుంది అని చెప్పేసి స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనే ఏకైక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆనాడు ఎవరైతే తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారి దృష్టికి ఒక రిప్రజెంటేషన్ ద్వారా తీసుకువెళ్ళడం జరిగింది. ఈరోజు న్యాయమైన మా డిమాండ్ వారు యాక్సెప్ట్ చేసి అన్ని సెట్స్ ఎగ్జామ్స్కి అతనే చైర్మన్, బాలకృష్ణారెడ్డి గారే చైర్మన్ కాబట్టి వారు ప్రతి హాల్ టికెట్ లోపల ఈరోజు ఇంటర్మీడియట్ హాల్ టికెట్, ఎస్ఎస్సి హాల్ టికెట్ లోపల కూడా క్యూఆర్ కోడ్ను పొందుపరుస్తూ ఉన్నారు. ఇది మేము దీన్ని వెల్కమ్ చేస్తున్నాం ఆన్ బిహాఫ్ ఆఫ్ స్వతంత్ర న్యూస్ ఛానల్ కావచ్చు లేకపోతే స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నటువంటి విద్యార్థి సమాజం తరఫున మేము బాలకృష్ణారెడ్డి గారికి మేము మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఈరోజు చాలా సందర్భాల లోపల 1 నిమిషం లేట్ అయింది, నాకు ఎగ్జామ్ మిస్ అయింది అనేటువంటి ప్రాబ్లం ఎక్కడ కూడా ఎరైజ్ కావట్లేదు. ఈ రకంగా స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం విద్యార్థుల యొక్క డిమాండ్ను ప్రభుత్వాల దృష్టికి లేకపోతే అథారిటీస్ దృష్టికి తీసుకుపోయి సమస్యలను పరిష్కారం చేస్తూ ఉంది. అయితే దిలీప్ గారు, ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వాలు భారత రాజ్యాంగం ఇచ్చిన కొన్ని ఏదైతే హక్కులను అనుగుణంగా చదువుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఆ ఏదైతే హక్కులు చాలామంది విద్యార్థులకు తెలియక చాలా అవకాశాలు కోల్పోతున్నారు. మరి ఈ నేపథ్యంలో మీ ఏదైతే స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ఫౌండేషన్ ద్వారా ఏమైనా సలహాలు సూచనలు చేశారా? ఇప్పటివరకు ఎంతమంది విద్యార్థులకు మీరు అట్లా కౌన్సిలింగ్ ఇచ్చారు? దాదాపు ఒక వేలాది మంది విద్యార్థులకు ఈరోజు 2023 నుంచి కూడా ఈ హెల్ప్ లైన్ సెంటర్ని నిర్వహిస్తూ ఉన్నాము. దాదాపు మా దాంట్లో ఒక 5-6 మంది మా యాక్టివ్ కార్యకర్తలు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్స్ పొందుపరిచినాము. లేకపోతే ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా కూడా మమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. ఏదైతే విద్యార్థులకు వాళ్ళకు సరైన అవగాహన లేక ఈరోజు చాలామంది విద్యార్థులు ఆ అబ్బాయి ఒక బీసీ బడుగు బలైన వర్గాలకు సంబంధించిన విద్యార్థి ఉంటాడు, ఆ అబ్బాయికి 5000 ర్యాంక్ లోపల ర్యాంక్ వస్తుంది. ఆ అబ్బాయికి ఎంసెట్ ఈరోజు సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నా, జేఎన్టీయూలో చదువుకున్నా, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా, లేకపోతే సోకాల్డ్ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నా పూర్తి ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. అది ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా కావచ్చు, ప్రభుత్వాలు కల్పిస్తూ విద్యార్థులు చదువుకోవాలి, ఉన్నత విద్య అనేది అందరికీ రీచ్ కావాలనే లక్ష్యం కోసం ఏర్పాటు చేసినటువంటి. అయితే ఇటువంటి ఈ స్కీమ్లు పథకాలు విద్యార్థులకు తెలియక చాలామంది ఏం చేస్తుంటారంటే, సపోజ్ ఆ అబ్బాయి ఒకవేళ మహబూబాద్ సంబంధించిన వ్యక్తి అయితే ఆ పక్కన అరే జేఎన్టీ మహబూబాద్ ఉంది కదా, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ తక్కువలో అయిపోతుంది అని పెట్టుకుంటాడు. కాకపోతే ఆ అబ్బాయికి పూర్తి స్థాయి ఆ అబ్బాయికి 2 లక్షల ఫీజు ఉంటే 2 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది. అటువంటి సమాచారం ఆ విద్యార్థికి తెలవక
ఈరోజు ఏదో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో చిన్న కాలేజీలో చదువుకుందాంలే, మనం ఇంటికాడనే ఉండి చదువుకోవచ్చు, ఏదో అమ్మ నాన్నకు సాయం చేయొచ్చు అని చెప్పేసి, అంటే వాళ్ళకు స్కిల్ ఉన్నప్పటికీ, వాళ్ళ టాలెంట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అక్కడికక్కడే చదువుకొని అంటే వాళ్ళ కోరికలను, వాళ్ళ డ్రీమ్స్ని చంపుకుంటున్నారు. అందుకోసం ఇటువంటి విద్యార్థులకు హెల్ప్ చేయడం కోసం అసలు ఏ విద్యార్థికి, ఏ ర్యాంకు లోపు ఉన్న విద్యార్థికి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఎంత 10,000 ర్యాంకు లోపు ఉన్న ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థికి పూర్తి ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకైతే అసలు ర్యాంకుతో సంబంధం లేకుండా పూర్తి స్థాయి ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. అసలు ఏ ర్యాంకు లోపల విద్యార్థికి ఏ డిపార్ట్మెంట్లో, ఏ కాలేజీలో ఏ కోర్స్ వస్తుంది, ఇటువంటి సందేహాలన్నీ కూడా మేము దాదాపు 3 సంవత్సరాల నుంచి వెళ్ళి తీరుస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు వేలాది మంది విద్యార్థులకు ఆ రకంగా మేము గైడెన్స్ ఇచ్చినాం. ఒక విద్యార్థిగా ఉండి విద్యార్థులు, మా కార్యకర్తలందరూ కూడా ఏదో ఒక కాలేజీలో చదువుకుంటున్న వాళ్ళే. ఆ రకమైనటువంటి ఆత్మసంతృప్తి చెంది వాళ్ళు ఎవ్రీ ఇయర్, ఈవెన్ ఏదైనా సందర్భంలో మేము మర్చిపోయినప్పటికీ, అంటే యాజ్ ఏ ఫౌండర్గా మనకు వివిధ రకాల విధులు నిర్వర్తిస్తూ మర్చిపోయినప్పటికీ మిగతా కార్యకర్తలు ఈ సంవత్సరం మనం ఈ టైంకి హెల్ప్ లైన్ పెట్టాలి, దీని కారణంగా గత సంవత్సరం ఇంతమంది విద్యార్థులు, మీరు చెప్తే అతిశయోక్తిలా ఉంటుంది. 2023లో మేము ఏదైతే హెల్ప్ లైన్ పెట్టామో ఆ హెల్ప్ లైన్ ద్వారా ఈరోజు ఎవరైతే బెనిఫిట్ పొందారో ఈరోజు దాదాపు 100కు పైగా మంది మాకు ఈరోజు యాక్టివిస్టులుగా, మాకు అంటే పలానా కాలేజీలో ఇది స్టూడెంట్స్కి ప్రాబ్లం ఉంది అని మాకు ఒక రిసోర్స్ లాగా ఉపయోగపడుతున్నారు. సో దాన్ని బట్టి మేము చెప్తా ఉన్నాం, మా సర్వీసెస్ అందుతూ ఉన్నాయి, అందాల్సిన వాళ్ళకి అందుతున్నాయి, దాని ద్వారా కావాల్సిన ప్రయోజనం కూడా చేకూరుతుంది అని. ఎస్, మరి ముఖ్యంగా ఈ ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది చదువుకున్నప్పటికీ కూడా సరైన జాబ్ ఆపర్చునిటీస్ లేక ఇంట్లోనే ఖాళీగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇప్పుడున్న జనరేషన్ స్టూడెంట్స్కి మీరు ఏ విధమైన సలహాలు, సూచనలు చేస్తున్నారు? అంటే ఈ గ్రూప్ తీసుకుంటే మీకు ఇంకా ఫ్యూచర్లో ఈ విధమైన జాబ్స్ వస్తాయి, ఫ్యూచర్ బాగుంటుంది అనే విధంగా ఇప్పటివరకు ఎంతమంది స్టూడెంట్స్కి అట్లా మీరు గైడెన్స్ ఇచ్చారు ఇప్పుడున్న జనరేషన్లో ప్రజెంట్ స్టూడెంట్స్కి? అయితే విద్యార్థులు కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్ అంతా కూడా మూస పద్ధతిలో కేవలం కంప్యూటర్ సైన్స్, లేకపోతే కేవలం సైబర్ సెక్యూరిటీ, ఇట్లా డిఫరెంట్ ఓన్లీ కంప్యూటర్ ఓరియంటేషన్ ఉన్నటువంటి కోర్సులే తీసుకోవడం వల్ల అక్కడ వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, లేకపోతే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చదువుతూ ఉన్నారు. రిసోర్సెస్ ఏమో తక్కువ ఉన్నాయి. దాని కారణంగా ఈరోజు అన్ఎంప్లాయిడ్ యూత్ మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనేక సర్వేలు నిర్వహించింది. మాకున్నటువంటి కాంటాక్ట్స్ ద్వారా, లేకపోతే మాకున్నటువంటి అవగాహన, లేకపోతే సమాజంలో పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా, లేకపోతే ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి పరిచయాల ద్వారా మేము చేసినటువంటి అనాలిసిస్ ఏంటంటే, ఈరోజు ఏవైతే రిసోర్సెస్ అంటే న్యాచురల్ రిసోర్సెస్కు అనుగుణంగా ఉన్నటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఈరోజు కెమికల్ ఇంజనీరింగ్ కావచ్చు, లేకపోతే మెటలర్జికల్ ఇంజనీరింగ్ కావచ్చు, లేకపోతే మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ లాంటి కోర్సులు లోపల అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే అక్కడ జాయిన్ అయ్యే విద్యార్థులు తక్కువ ఉన్నారు. కేవలం ఈరోజు కంప్యూటర్ సైన్స్, ఈసీ అని చెప్పేసి పోవడం వల్ల అక్కడ లక్షల మంది విద్యార్థులు జాయిన్ అవుతున్నారు. కాకపోతే ఉపాధి అవకాశాలేమో ఓన్లీ వేలల్లో, వందలలో కనిపిస్తూ ఉన్నాయి. అందుకోసము అన్ఎంప్లాయిడ్ యూత్ ఎక్కువ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ఒక్కటే అప్పీల్ చేస్తూ ఉంది. ఈరోజు చాలామంది విద్యార్థులు ఇంజనీరింగ్ వైపు మోజు చూపి వెళ్తూ ఉన్నారు. ఇంజనీరింగ్ వైపే వాళ్ళ కెరీర్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు ఇంజనీరింగ్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ బీఎస్సీ లోపల కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. అక్కడ అసలు మంచి మంచి గవర్నమెంట్ ఆపర్చునిటీస్, జాబ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే అగ్రికల్చర్ బీఎస్సీకి వెళ్ళే విద్యార్థుల సంఖ్య తక్కువ ఉంది. కాబట్టి స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం విద్యార్థి సమాజం ముందు ఒకటే అప్పీల్ చేస్తూ ఉంది, మీ కెరీర్ ఆపర్చునిటీస్ ఏ రకంగా సెలెక్ట్ చేసుకోవాలంటే అసలు సొసైటీ లోపల, స్టేట్ లోపల గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, లేకపోతే కెరీర్ ఆపర్చునిటీస్ ఎటువైపు ఉన్నాయి, మనకున్నటువంటి స్కిల్కి మనం ఏ కాంపిటీషన్ లోపల ఫిట్ అవుతాం. ఇప్పుడు మెటలర్జికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, లేకపోతే మెరైన్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్ లాంటి ఈ కోర్సెస్ చదివితే ఈరోజు బయ్యారం గనులు కావచ్చు, లేకపోతే కొత్తగూడెం సింగరేణి మైనింగ్లో కావచ్చు, లేకపోతే ఎన్ఎండిసి లాంటి సంస్థలలో, లేకపోతే ఓఎన్జీసీ అనే అటువంటి సంస్థలలో, హెచ్పిసిఎల్ లాంటి సంస్థలలో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది. కాకపోతే రిసోర్స్ పర్సన్స్ తక్కువ వస్తున్నారు. కాబట్టి అటువంటి స్థానిక వనరులకు అనుగుణంగా ఏవైతే ఇంజనీరింగ్ కోర్సెస్ కావచ్చు, ఫార్మసీ కోర్సెస్ కావచ్చు, అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు అప్లై చేసుకుంటే మంచి కెరీర్ ఆపర్చునిటీస్ పొందుతారు. కేవలం కంప్యూటర్ సైన్స్లో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అక్కడ డిమాండు తక్కువ ఉంది. ఎక్కువ మంది రిసోర్స్ పర్సన్స్ లేని కారణంగా, అంటే ఎక్కువ మంది రాని కారణంగా ఉద్యోగ అవకాశాలు తగ్గి ఏదో
నాలెడ్జ్ లేని యువత మిగిలిపోతున్నట్టు కనిపిస్తూ ఉంది. స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది, మీ మేధస్సు ఏదైనప్పటికీ మీరు ఏ ఇంజనీరింగ్ కోర్స్ తీసుకున్నా, ఏ ఫార్మసీ కోర్స్ తీసుకున్నా, లేకపోతే ఏ లా కోర్స్ తీసుకున్నా, ఏ మెడికల్ కోర్స్ తీసుకున్నా మీ మేధస్సు ఈ దేశానికి వినియోగం చెందాలి. అల్టిమేట్గా ఈ దేశం లోపల, ఈ దేశ అభివృద్ధి లోపల మీ పాత్ర ఉండాలి. అటువంటి సందర్భం లోపల మీరు ఈరోజు ప్రభుత్వ పథకాలను వినియోగించుకొని చదువుకున్న వాళ్ళైతే ప్రభుత్వము లేకపోతే బలహీన వర్గాలకు మీ నాలెడ్జ్ ఉపయోగపడ్డప్పుడు ఆ పర్పస్ సాల్వ్ అవుతుంది. అందుకోసం మీరు స్థానిక వనరులకు అనుగుణంగా ఏవైతే కొన్ని కోర్సెస్ ఉన్నాయో అటువంటి వాటిని మీరు ఎంచుకొని మీ స్కిల్ని ఆ రకంగా సొసైటీకి యూజ్ చేయాలని చెప్పేసి స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం భావిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రైవేటు కళాశాలలో కావచ్చు, ఇక్కడ అనేక వేలలో ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో అలాంటి సమయంలో మీ ఫౌండేషన్ ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తోంది? వాస్తవానికి అండి ఇది ఒక రీజన్ కూడా. అంటే ఈ ప్రైవేట్ కాలేజీలు లేకపోతే డిఫరెంట్ విలేజెస్ లేకపోతే మండలాల లోపల ఉన్నటువంటి కంప్యూటర్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లు, అంటే ఇక్కడ వాళ్ళ దగ్గర చదువుకోవడానికి ఉన్న స్కిల్ ఉన్నా కూడా అక్కడ ఫీజు కట్టలేక చదువు మధ్యలోనే ఆగిపోవాల్సిన పరిస్థితులు చాలా ఉన్నాయి. అట్లా చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇంట్లో ఉంటున్న పరిస్థితులు ఉన్నాయి. అలాంటి సమయంలో మీరు వాళ్ళకి ఏ స్టూడెంట్స్కి మిమ్మల్ని అప్రోచ్ అయితే ఒకవేళ ఏ విధమైన గైడెన్స్ ఇస్తున్నారు, మీ ఫౌండేషన్ ద్వారా ఏ విధమైన సహకారాలు అందిస్తున్నారు? తప్పకుండా అండి, మేము చేస్తున్న కార్యక్రమాలు కూడా అవే. సాధారణంగా చాలా ఇంజనీరింగ్ కాలేజ్ లోపల లేకపోతే చాలా మెడికల్ కాలేజ్ లోపల, చాలా డిగ్రీ కాలేజ్ లోపల ఒక రకమైన ఫీజు జీవోల మీద ఉంటుంది. అక్కడికి కాలేజీకి వెళ్ళేసరికి ఇంకొక 20,000 రూపాయలు, 30,000 రూపాయలు స్పెషల్ ఫీజులని, స్పోర్ట్స్ ఫీజులని, లైబ్రరీ ఫీజులని, లేకపోతే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఫీజులు అని చెప్పేసి వసూలు చేస్తూ ఉంటారు. అటువంటి సందర్భం లోపల విద్యార్థులు, బలహీన వర్గాల విద్యార్థుల మీద ఆర్థిక భారం పడి చాలామంది చదువును వదిలేసే పరిస్థితి ఉంది. అటువంటి అనేక సందర్భాలు మా దృష్టికి వచ్చినప్పుడు రీసెంట్గా ఈరోజు ప్రిన్స్టన్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉంటుంది గట్కేస్లో. క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్కి వాళ్ళు ఏదో 6,000 రూపాయల ఫీజు పెట్టి అది కట్టకపోతే ఎగ్జామ్ ఫీజుకి మేము అలో చేయమంటే ఇదే JNTU యూనివర్సిటీ లోపల వైస్ ఛాన్సలర్ గారి ఆఫీస్ ముందు ధర్నా వేసి దాదాపు 300-400 మంది విద్యార్థులకు న్యాయం చేసింది స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం. ఎందుకంటే ఎగ్జామ్ ఫీజు అనేది ఏ ఫీజు కూడా మీకు సంబంధించింది కాదు. ఆ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనే ఫీజు కూడా యూనివర్సిటీ డిసైడ్ చేసింది కాదు. అది ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు, స్తోమత ఉన్న విద్యార్థులు చెల్లించి వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు తప్పితే మీరు బలవంతంగా వసూలు చేయొద్దని చెప్పేసి ప్రిన్స్టన్ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, లేకపోతే ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పేసి ప్రముఖమైన ఇంజనీరింగ్ కాలేజ్ గట్కేసర్ లోపల ఉంటుంది. ఆ కాలేజ్ లోపల కూడా ఈ రకంగా ప్లేస్మెంట్ల కోసము ట్రైనింగ్ అని చెప్పేసి అంటే కూడా మేము వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసి న్యాయపరంగా యాజ్ పర్ జీవోస్ ఏవైతే కాలేజీకి చెల్లించాల్సిన ఫీజు ఏదైతే ఉందో అదే చెల్లించేలాగా విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులతోని సంబంధిత కాలేజీకి నోటీసులు ఇష్యూ చేసి స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం విజయం సాధించి. ఇంకొక అంశం ఏంటంటే చాలామంది విద్యార్థులకు పాపం స్కిల్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఈ విద్యారంగాన్ని శాసిస్తూ ఉన్నాయి. ప్రైవేటు కళాశాలలు, కార్పొరేట్ కాలేజ్ మేనేజ్మెంట్స్ ఎట్లా అంటే సపోజ్ ఈరోజు హైదరాబాద్ లోపల ఒక ప్రముఖమైన పొలిటికల్ పార్టీలో తిరిగేటువంటి ఒక ఇంజనీరింగ్ మేనేజ్మెంట్కి ఒక 10 కాలేజీలు ఉంటాయి. ఆయన ఒక 5-6 జిల్లా లోపల ఇంటర్నెట్ సెంటర్లతోని ఆయన ఒక రకమైనటువంటి రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. పాపం ఆ విద్యార్థికి తెలుసు, ఆ విద్యార్థికి పాపం 1000 ర్యాంక్ వచ్చి ఉంటుంది. ఆ విద్యార్థికి మంచి హైదరాబాద్లో మంచి కాలేజీలో ఆయన కోరుకున్న కాలేజీలో కోరుకున్న డిపార్ట్మెంట్లో సీట్ వస్తుంది. కానీ ఆ ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళు కొన్ని కాలేజ్ మేనేజ్మెంట్లతో కొలైడ్ అయిన కారణంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కాలేజీ దగ్గర కొంత కమిషన్లు తీసుకొని వాళ్ళకి కావాల్సిన ఆప్షన్, అంటే సపోజ్ ఒక చిన్న కాలేజ్ పెడతారు, అది ఫస్ట్ ఆప్షనే వచ్చేస్తుంది 1000 ర్యాంకుకి. కాకపోతే అట్లా ఆ రకంగా కూడా విద్యార్థులు తప్పుదారి పడుతున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ కోల్పోతున్నారనే ఒక సదుద్దేశంతోనే ఇటువంటి సమస్యలకు కూడా మనం ఒక పరిష్కారం చూపాలి. అసలు అటువంటి విద్యార్థులకు ఇంకా మంచి కాలేజీలో సీట్ వస్తుంది, ఈ రకంగా గైడెన్స్ ఇవ్వాలి అనడం కోసం కూడా మేము స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ఈ హెల్ప్ లైన్ సెంటర్ పెట్టింది. ఆ రకంగా కూడా మేము గైడెన్స్ ఇస్తున్నాము. ఫీజుల విషయంలో స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం మా ఇన్స్టా పేజీ కనుక విద్యార్థులు ఒకసారి సంప్రదిస్తే రెగ్యులర్గా మేము దాదాపు
ప్రతి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి మేము సార్ట్అవుట్ చేస్తూ ఉంటాం. ఈవెన్ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల లోపల కూడా ఎప్పుడైనా ఎగ్జామ్ ఫీజు కట్టలేదని చెప్పేసి రిజల్ట్ ఆపిన సందర్భాలను కూడా మనం చూస్తూ ఉంటాం. లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పేసి సర్టిఫికేట్లను ఆపిన సందర్భాలను కూడా చూసినాం. అటువంటి విషయాల మీద కూడా స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం చాలా స్ట్రాంగ్గా నిర్మాణాత్మకంగా సొసైటీ లోపల పనిచేసి ఒక నిర్ణయాత్మక శక్తిగా ఈరోజు ఎదిగి అనేక మంది వేలాది మంది విద్యార్థులకు ఒక దిక్సూచిలాగా పనిచేస్తూ ఉంది. మరి ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అలాగే ఈ నేపథ్యంలో మీరు కొన్ని వాళ్ళకి గైడ్లైన్స్ ఇస్తున్నారు మీ ఫౌండేషన్ ద్వారా. ముఖ్యంగా ఇక్కడ అమ్మాయిలకు కూడా కొంత ప్రయాణానికి జర్నీకి సులువయ్యే విధంగా, అంటే చాలామంది కూడా టైంకి అమ్మాయిలు అంత జర్నీ చేయలేకపోవచ్చు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, ఇంకెవరైనా ఉంటే అవైలబుల్గా లేకపోయినా వాళ్ళు ఎలోన్గా జర్నీ చేసేటప్పుడు కూడా టైంకి రీచ్ అవ్వకపోవచ్చు. అట్లాంటి సమయంలో మీరు ఒక స్పెషల్గా మీరు తీసుకొని మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు? అయితే వాస్తవానికి అనేక సందర్భాల లోపల వ్యక్తి నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది సొసైటీ లోపల. అయితే జరగని కారణంగా కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లు కూడా మా దృష్టికి వచ్చినాయి. అంటే సపోజ్ ఒకవేళ ఆదిలాబాదు, నిజామాబాదు, లేకపోతే మహబూబ్ నగర్ లాంటి కొన్ని రూరల్ ప్రాంతాల లోపల సెంటర్లు అవైలబుల్గా సెంటర్ లేని కారణంగా కొన్ని ఏదో మారుమూల ప్రాంతంలో సెంటర్ పడుతుంది. అక్కడికి సమయానికి ఇంట్లో అన్న లేకపోతే తమ్ముడో లేకపోతే నాన్న ఉన్నప్పటికీ ఏదైనా అకస్మాత్తుగా ఏదైనా పని పడితే పాపం వాళ్ళు వాళ్ళ చెల్లెనో వాళ్ళ అక్కనో సెంటర్కు తీసుకుపోలేని పరిస్థితి, లేకపోతే అది రూరల్ మారుమూల ప్రాంతాల లోపల ఉన్న కారణంగా ఏదో జరగరాని సంఘటనలు కొన్ని జరిగినట్లుగా మా దృష్టికి వచ్చినాయి. సో ఇటువంటి సందర్భాల్లో కూడా అసలు మనము ఈ విషయాన్ని అధికారుల దృష్టికి ఎందుకు తీసుకుపోవద్దు అనే విషయం లోపల స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరము ఈ విషయాన్ని ఏవైతే డిఫరెంట్ సెట్స్ ఎవరైతే కామన్ ఎంట్రన్స్ టెస్టులు పెడతా ఉన్నారో ఆయా కన్వీనర్ల దృష్టికి తీసుకుపోయింది. అందులో భాగంగానే ఈ సంవత్సరం ఎంసెట్ లోపల ఏదైతే ఎఫ్సెట్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉందో ఈ ఎగ్జామ్ లోపల ఎవరైతే గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సిటీ మధ్య లోపల ఉన్నటువంటి సెంటర్లు, సపోజ్ సికింద్రాబాద్ ఇప్పుడు హైదరాబాద్ నగరం లోపల సపోజ్ ఎక్కడో ఏ మేడ్చలో లేకపోతే ఏ గట్కేసర్ అవతల ఏదే ఔషాపూర్ లాంటి సెంటర్ లోపల వేశారనుకోండి, పాపం వాళ్ళు జర్నీకే ఇప్పుడు సపోజ్ కూకట్పల్లి విద్యార్థికి ఒకవేళ గట్కేసర్ పడింది అనుకోండి 3-4 గంటలు పడుతుంది. ఒకవేళ మధ్యాహ్నం 2 to 5 సెషన్లో ఎగ్జామ్ జరిగింది అనుకోండి, అక్కడ ఫోన్ డిపాజిట్ చేస్తారు. ఇది తీసుకొని వచ్చే క్రమంలో 6-7 అయ్యి ఒకవేళ లేట్ అయితే అక్కడ ఏదో ఒక అవాంఛనీయ సంఘటన జరిగే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవద్దు అని చెప్పేసి స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం డిఫరెంట్ సెట్స్ ఎవరైతే పెడుతుండో ఆ కన్వీనర్ల దృష్టికి తీసుకుపోయిన కారణంగా ఈరోజు గర్ల్స్ విద్యార్థులందరికీ కూడా ఈరోజు ఎవరైతే తెలంగాణ వెబ్సైట్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆయా విద్యార్థులందరికీ ఎవరైతే గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రియారిటీ బేసిస్గా వాళ్ళందరినీ కూడా నగరం లోపల ఓన్లీ 10 కిలోమీటర్ల రేడియస్ లోపల నగరం నడిబొడ్డున ఉన్నటువంటి సెంటర్లకు మాత్రమే ఈరోజు ఫస్ట్ మహిళా విద్యార్థులకు ఆయా సెంటర్లను కేటాయిస్తున్నారు. దీన్ని కూడా మేము స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం దీనికి కూడా మేము వెబ్సైట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ఎందుకంటే అల్టిమేట్గా సిస్టమ్ అనేది ప్రభుత్వం అనేది ప్రజలకు లేకపోతే విద్యార్థులకు ఉపయోగపడ్డప్పుడే దాని పర్పస్ సాల్వ్ అయినట్టు. ఆటోమేటిక్గా ఒక న్యాయమైన డిమాండ్ ఈరోజు ఎక్కడో 3-4 గంటలు జర్నీ చేసి ఎగ్జామ్ మిస్ అయ్యే బదులు సెంటర్ దగ్గర ఉందనుకోండి, ప్రశాంతంగా వెళ్తారు. ఆ అవసరమైతే ఆ మహిళ ఆ గర్ల్ స్టూడెంట్ ఒక ఆమె వెళ్తుంది, కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాసి వస్తుంది, ఇంటికి సమయానికి సేఫ్గా రీచ్ అవుతుంది. ఇటువంటి సదుద్దేశంతోనే మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఆ పర్పస్ సాల్వ్ అయింది. దానికి మేము వారిని కలిసి ధన్యవాదాలు కూడా చెప్పాం. ఫైనల్గా మీ స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ద్వారా స్టూడెంట్స్ అందరికీ ఏం చెప్తారు? స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ఏదైతే ఉందో ఒక కామన్ ప్లాట్ఫామ్. ఇది ఎటువంటి రాజకీయ పార్టీలకు లేకపోతే రాజకీయ నాయకులకు ఒత్తిళ్లకు తలగకుండా ఒక కామన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్. ఈ దేశం లోపల చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థి యొక్క మేధస్సు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, వివేకానంద గారు కావచ్చు, అబ్దుల్ కలాం చెప్పినట్టుగా ఈ దేశం యొక్క మేధస్సు ప్రపంచ దేశాలకు కాకుండా ఈ దేశానికి ఉపయోగపడాలి. ప్రపంచం లోపల ఈ భారత భూమిని విశ్వం లోపల అగ్రగామి స్థానంలో ఉంచడం కోసము మీ మేధస్సు ఉపయోగపడాలి. అందుకోసము మీరు విద్యార్థులైనటువంటి మీరు ఇక్కడ ఉన్నటువంటి పథకాలను కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్కీమ్స్ని కావచ్చు వినియోగించుకొని, ఇక్కడ ఉన్నటువంటి రిసోర్స్ని వినియోగించుకొని మీరు మీ రంగాల్లో ఉన్నత స్థాయికి రావాలి. మీ మేధస్సుని ఈ దేశం కోసం ఉపయోగపడాలి. అదేవిధంగా ఈరోజు
సొసైటీ లోపల ఇప్పుడు ఉన్నటువంటి జంజీ ఈ లోపల ఏదైతే యూత్ లోపల ఈ క్వశ్చనింగ్ నేచర్ ఏదైతే ఉందో దీన్ని డెవలప్ చేయాలి. ఎందుకంటే సొసైటీతో పని చేయించుకోవడం లేకపోతే సిస్టమ్తో పని చేయించుకోవడం అనేది మన హక్కు. దాన్ని ఏదో కరప్షను ఇంకొక దానితోనో మనము కొనుక్కోవద్దు. కంపల్సరీ ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మీ చదువుతో పాటే సమాజాన్ని చదువుతూ సమాజం లోపల ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారానికి మీ మేధస్సును ఉపయోగించాలని చెప్పేసి స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం మీ ముందు ఒక అప్పీల్ను పెడతా ఉంది. భవిష్యత్తులో కూడా మీకు ఎటువంటి విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యార్థులు కావచ్చు, ఇంజనీరింగ్ విద్యార్థులు కావచ్చు, మెడికల్ విద్యార్థులు కావచ్చు, లా విద్యార్థులు కావచ్చు, ఎటువంటి సమస్యలు ఏ రకమైన ఫీజు సమస్యలు కావచ్చు, లేకపోతే ఏ రకమైనటువంటి కెరీర్ ఆపర్చునిటీస్ సమస్యలు కావచ్చు, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన కెరీర్ విషయంలో కావచ్చు, ఎటువంటి సహాయ సహకారాలకైనా స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం అనే ఒక వేదిక కామన్ ప్లాట్ఫామ్ మీకు ఎప్పుడు సిద్ధంగా ఉంది. మీరు దీన్ని స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం అనే ఇన్స్టా పేజ్ ద్వారా కావచ్చు, లేకపోతే గూగుల్లో వెబ్సైట్లో స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం అని కొడితే మా రిజిస్ట్రేషన్ నెంబర్ 892/2024తోని మేము మీకు సదా అందుబాటులో ఉంటాం. ఎటువంటి విద్యార్థికి ఏ రకమైనటువంటి కెరీర్ గైడెన్స్ కావచ్చు, ఎటువంటి సహాయమైనా ఎప్పుడు మీకు ముందుంటాం. మా యొక్క విజ్ఞప్తి ఒకటే, ఈ దేశం యొక్క మేధస్సు ఈ విద్యార్థుల యొక్క 4 గోడల మధ్యలో నిర్మాణమైన భవిష్యత్తు ఏదైతే ఉందో ఈ దేశానికి ఉపయోగపడాలి. ఈ దేశాన్ని విశ్వంలో అగ్రగామిగా ఉంచడం లోపల ఉపయోగించాలని చెప్పేసి స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ఈ విద్యార్థి సమాజం ముందు ఉంచుతుంది. రైట్, థ్యాంక్ యూ అండి. ఇక మీ స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ద్వారా విద్యార్థులకు మంచి సలహాలు సూచనలు చేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఇవాల్టి హలో స్వతంత్ర. కీప్ వాచింగ్ స్వతంత్ర.